అన్నగారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే మా సోదర సమానులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా. శ్రీధర్ అన్నని నాకు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళు సీనియర్ శ్రీధర్ అన్న. వారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము కొంత విద్యార్థి దశలోనే కొంత లీడర్షిప్లో ఉన్నాం. అక్కడ నేను పుచ్చిరెడ్డిపాళెంలో చదివినప్పుడు వారిని చూస్తా, అమెరికాలో ఉన్నా కూడా శ్రీధర్ అన్న నాయకత్వాన్ని చూస్తాం. ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు కానీ, ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు కానీ, అన్న కానీ మేము కానీ ఎవరం కూడా మా వెనకాల పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సామాన్య కుటుంబాల నుంచి ఈ రోజున అన్న ఈ స్థాయికి రావడం, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎప్పుడో వెళ్ళుండాల్సింది అన్న. ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారు ఇంకా ఎన్నో గారు కూడా అన్న అడుగుజాడల్లో అన్న నాయకత్వం నుంచి నేర్చుకొని నాలాంటి వాళ్ళందరూ కూడా మన శ్రీధర్ అన్న నాయకత్వాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళమే. గిరి కానీ నేను కానీ అన్న మాట్లాడారు ఇప్పటిదాకా. అమరావతి గురించి మాట్లాడారు. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు. రాజ్యసభలో ఇంకొక 2-3 గంటల్లో బిల్లు పాస్ అవబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రోగ్రాం ఈరోజు చేయాలి, ఇది ఒక చారిత్రాత్మక రోజుగా మిగిలిపోతుంది అని. అన్న చెప్పినట్టుగా మనం ఆలోచన చేయాల్సింది ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలనేది. క్యాపిటల్ అంటే ప్రతిపక్ష పార్టీలో కొంతమందికి దాని మీనింగ్ కూడా తెలియని పరిస్థితి. అంటే క్యాపిటల్ ఎందుకు ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, అంటే క్యాపిటల్ అంటే అసెంబ్లీ పెట్టుకోవడం లేకపోతే సెక్రటేరియట్ పెట్టుకోవడం అనే భావనలో ఉన్నారు. ఇంకా కూడా ఇంత గ్లోబలైజేషన్ అయ్యి రాష్ట్రాలు దేశాల్లో ఉన్న రాష్ట్రాలు డెవలప్ అయ్యి క్యాపిటల్ నుంచి ఒక గ్రోత్ ఇంజిన్ ని బిల్డ్ చేసుకొని ప్రతి స్టేట్ లో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంటే, ఈ రోజున దాని మీనింగ్ ను కూడా కనీసం గ్లోబలైజేషన్ అయిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని మీనింగ్ ఏంటని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పూర్తిగా దాన్ని వేరే రకంగా మాట్లాడి అది ఎందుకు క్యాపిటల్ అనే దాన్ని అవహేళన చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రోజున క్యాపిటల్ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ ఉండాలి. మనం అనుకోవచ్చు అమరావతి క్యాపిటల్ పెడితే నెల్లూరులో కానీ మా ఉదయగిరిలో కానీ మాకేంటి సార్ ఉపయోగం, అక్కడెక్కడో క్యాపిటల్ పెడతారు. అక్కడ క్యాపిటల్ పెడితే సంపద క్రియేట్ అవుతుంది. ₹1 సంపద బాబు గారు అక్కడ క్రియేట్ చేస్తే ఆ రూపాయలు 10 పైసలు నెల్లూరు జిల్లాకి వచ్చి పెడతారు. అసలు సంపదే క్రియేట్ చేయకపోతే యానించి తీసుకొచ్చి పెడతారు. పొద్దుస్తమానం మనం అప్పులు చేసి వెళ్ళలేం కదా. ప్రతి స్టేట్ లో కూడా, దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ గ్రోత్ ఇంజిన్ కానీ లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ డెవలప్ చేయాలంటే క్యాపిటల్స్ బిల్డ్ చేసుకుంటారు. ఆ క్యాపిటల్ వెళ్ళి మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఉంది, ఇంజనీరింగ్ చదువుతారు, మంచి ఎంటెక్ కానీ లేకపోతే మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు, పెద్ద చదువులు చదువుతారు. చదివిన వాళ్ళకి ఉదయగిరి నియోజకవర్గంలో ఉద్యోగాలు ఉంటాయా, లేకపోతే నెల్లూరు రూరల్లో ఉద్యోగాలు ఉంటాయా? వాళ్ళ ఉద్యోగాలు ఉన్న చోటకి వెళ్ళాలి. ఆ ఉద్యోగాలు మనకు దగ్గరలో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ అయ్యి అమరావతి డెవలప్ అయ్యి రేపొద్దున వైజాగ్ ఐటీ హబ్ గా డెవలప్ అయితే మన పిల్లలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. అక్కడ ఎవరి పిల్లలు కాదు కదా, మన పిల్లలే వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మన భవిష్యత్తు మారే పరిస్థితి ఉంటుంది. ఆ చిన్న కామన్ సెన్స్ అది కూడా అర్థం చేసుకోకుండా క్యాపిటల్ని మూడు ముక్కలాటలాగా మాట్లాడి ఈ రోజున మళ్ళా అమరావతి గురించి మనం ముందుకెళ్తా ఉంటే దాన్ని కూడా మళ్ళా అవహేళన చేసి ఏది పడితే అది ఏదో గన్ అని అదని దీన్ని ఏదేదో పేర్లు పెట్టుకొని అన్న చెప్పినట్టుగా చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు పేపర్ చూస్తే ఏంది అనే పరిస్థితి అయిపోయింది. తర్వాత అన్న మాట్లాడిన తర్వాత పెద్దగా నేను మాట్లాడేది ఉండదు. అన్న స్పీచ్ చేసి చాలా క్లియర్గా అన్న మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఎప్పుడు కూడా వింటా ఉంటాను మీరు మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా మీ నుంచి నేర్చుకున్న వాళ్ళు మేమందరం కూడా. ఇంకా కూడా మీరు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో 1-10 లక్షలు అంటున్నారు, ఏమన్నా మాకేమన్నా ఇస్తారన్నా కొంత? థ్యాంక్ యూ అన్న. ఇది ఒక మంచి సాంప్రదాయం అన్న. ఇది అంటే తోటి ఎమ్మెల్యేలని పిలుచుకొని చేయడం అనేది నిజంగా మంచి ఆలోచన. నాది వచ్చి నాకు తెలిసి మీరు అందరి ఎమ్మెల్యేలను ఇక్కడ పిలవడం, తర్వాత
అది జాబుల్లో కూడా అంటుంటారు, రొటేషన్ పద్ధతిలో గైడ్ కింద కోచ్ కింద వేరే వాళ్ళతో ఉంటామంటే మనం కొంత నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. నాకు కూడా కొద్దిగా మీరు సలహాలు సజెషన్స్ ఇస్తూ నన్ను కూడా ఆదరించండి అన్న. ఉదయగిరి నియోజకవర్గంలో నా వంతు సేవ నేను చేసుకుంటా ఉన్నాను. మీ సహకారం కూడా ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నదమ్ములు ఇద్దరు కూడా, మీరు బ్రదర్స్ ఇద్దరు కూడా ఇంకా కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.